హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు టైము 7 అవుతుందండి. ఆకాశం అంతా మబ్బు పట్టుంది. నైట్ బాగా వాన పడింది. ఈ రోజు మేము శ్రీశైలము సాక్షి గణపతి దేవాలయం ముందు ఉన్నాము. సాక్షి గణపతి స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినాము. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా సాక్షి గణపతిని ముందు దర్శించుకోవాలి. ఎందుకంటే మనము శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకున్నాము అనడానికి ఆయనే సాక్షిగా ఉంటాడట. అందుకే ఆయనను సాక్షి గణపతి అని అంటారు. వచ్చిన భక్తులంతా బయట నల్లలున్నాయి, కాలు కడుక్కొని ఆ దేవాలయంలోకి ప్రవేశిస్తారు. ఈ గుడిలోకి రాగానే ఒక అద్భుతమైన శక్తి ఆవహిస్తుందండి మనల్ని. అసలు శ్రీశైలం అంటేనే అత్యంత మహిమాన్వితమైన ప్రదేశము. ఇక్కడ జ్యోతిర్లింగము, శక్తి పీఠము రెండు ఉన్నాయి కాబట్టి అమ్మవారిది, అయ్యవారిది అంటే భ్రమరాంబ అమ్మది, శివయ్యది ఇద్దరి అనుగ్రహం మనకు దొరుకుతుంది. ఈ గుడిలో అప్పుడే గణపతి హోమం చేసిండ్రట. హోమగుండంలో అగ్నిదేవుణ్ణి చూడండి, ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాడు. వీడియో తీద్దామంటే ఎవరో రద్దొచ్చి స్వామి వారిని వీడియో తీయలేకపోతున్నా. చూడండి, సాక్షి గణపతుల వారు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది. సాక్షి గణపతి వారిని దర్శించుకున్న తర్వాత శ్రీ లలిత దేవి పీఠంకి వచ్చినాము. ఇది లలితా మాత గుడి. లోపలికి వెళ్ళగానే ఎంట్రెన్స్లోనే సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తున్నారు. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళినాము. లలితా మాతను దర్శించుకుందామని పైకి వెళ్ళాలి. మెట్లున్నాయి, మెట్లు ఎక్కేసి పైకి వెళ్తున్నాము. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. మెట్లను చూడండి, చక్కగా పసుపుతో బొట్లతో చాలా అందంగా తీర్చిదిద్దిండ్రు. మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఫోటోలు అవేమి తీయకూడదన్నారు. చెంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మన శ్రేణి కన కోటీరా మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళకస్థలి శోభిత ముఖ చంద్ర కళాంకాభ ముగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్తలక్ష్మి పరివాహ చిలన్మీనాభలోచన నవ చెంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. లలితమ్మని దర్శించుకొని కిందికి వస్తే ఇక్కడ సాలగ్రామ లింగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ సాలగ్రామాలకు గంగాభిషేకం కూడా చేయించుకోవచ్చట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లలితాపీఠం నుంచి మేము ఇది హాటకేశ్వరంకి వచ్చినాము. హాటకేశ్వరంలో శివయ్య స్వయంభూగా వెలిసిన వారట. ఒకరు పెట్టింది కాదు, ఇది ఒక కుమ్మరి భక్తికి మెచ్చుకొని అతడు తయారు చేసే కుండ పెంకులో బంగారు రంగుతో శివలింగం ఏర్పడిందని స్థల పురాణం చెప్తుంది. అందుకే అందరు ఇక్కడ శివయ్యను హాటకేశ్వరుడు అంటారు. హాటకేశ్వరుడు అంటే బంగారు శివలింగం అని అర్థమట. ఇది హాటకేశ్వరంలో ఉన్న పరమ పవిత్రమైన పెద్ద మారేడు వృక్షము. ఈ వృక్షం చివర్లు కెమెరా కూడా అందుతలేవు, అంత పెద్దగా ఉంది. హాటకేశ్వరం నుంచి పాలధార పంచదారకు వచ్చినాము. యాత్రికులు కొనుక్కోవడానికి అన్ని రకాల పూజా సామాగ్రి ఉంది. రుద్రాక్షలు, గవ్వలు, ప్రకృతి వైద్యానికి సంబంధించిన మూలికలు అన్నీ ఉన్నాయి. పక్కనే ఒక షాప్ ఉంది, అందులో టీ బిస్కెట్లు అమ్ముతున్నారు. ఇంకా పక్కన దోశ ఇడ్లీ కూడా అమ్ముతున్నారు, తినేవాళ్ళు తినచ్చు. సాక్షి గణపతి, లలితాపీఠము, హాటకేశ్వరము, పాలధార పంచదార, శిఖరము ఈ 5 చూపించడానికి ఆటో వాళ్ళు ప్యాకేజ్ కింద వస్తారు. 700 రూపాయలు ఇస్తే ఒక ఆటోలో 5గురిని కూర్చోబెట్టుకుంటారు. చూడండి ప్రకృతి అందాలు. అసలు శ్రీశైలం అంటేనే అంతా అడవే ఉంటుంది. ఎటు చూసినా చెట్లు, పుట్టలు, వనజీవాలు తప్పించి ఇంకేమీ కనిపించవు. ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద పాము పుట్టలే కనిపిస్తుంటాయి. శివయ్య ఉన్న దగ్గర నాగులు తప్పకుండా ఉంటారు కదా. చూడండి అడవి, ఈగలు, దోమలు కూడా దూరడానికి సందులు ఎంత చిక్కగా ఉంది. ప్రకృతి మాత అందాలను మనము వర్ణించలేము. శ్రీశైల మల్లయ్యా దైవమే నీవయ్యా శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా. కిందికి వెళ్ళడానికి 100కు పైగా ఉంటాయి మెట్లు. దిగెళ్తే కింద పాలధార, పంచదార ఉంటాయి. పాలధార అంటే వాటరు పాలలాగా తెల్లగా ఉంటాయి. పంచదార అంటే నీళ్లు చక్కెరలాగా తీయగా ఉంటాయి. ఇంకా అక్కడనే శ్రీ శారదా చంద్రమౌళేశ్వర ఆలయం కూడా ఉంది.
అది జగద్గురు శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశం అట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.